కంప్లీట్ అవుతారు. నేను ఇందాక లంచ్ అని అసలు జనరల్గా ఏం తింటారు సార్? మీరు చిన్నప్పుడు చూస్తున్నారు కదా, ఆయన చాలా తక్కువ సార్. ఆయన అంటే ఆయన చూస్తుంటే మాకు బజ్జలు వచ్చేస్తాయి, లావ్ అయిపోతాం, వెయిట్ పెరిగిపోయారు, ఏమయ్యా ఇలా అంటుంటారండి. అసలు ఎలా అసలు ఏం తింటారు సార్ ఆయన? అసలు ఏమన్నా అంటే మీరు దగ్గర నుంచి చూస్తుంటారు కదా. లేదా ఆయన ఆ టైంకి నాకు ఈ ఫుడ్ నాకు హెల్ప్ అవ్వాలి, కడుపు ఆకలి తగ్గాలి, అంతే. అంతేనంటారు. అది ఎంత రుచిగా తిన్నాం ఇవన్నీ కాదు. తినే కూర్చుంటారు, ఇమ్మీడియట్గా ఆలోచన ఉంటుంటుంది, తినేస్తారు, పనికి. జనరల్ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ అలా ఎప్పుడైనా చూసారు సార్? ఎప్పుడు ఏం తింటారు? చాలా తక్కువ బ్రేక్ఫాస్ట్, అసలు తక్కువ. బ్రేక్ఫాస్ట్ తీసుకోరు. హెల్ప్ మార్నింగ్ విల్ డూ యోగా, ఎక్సర్సైజ్. యోగా చేస్తారు. యోగా ఆల్ ఎక్సర్సైజ్, యోగా అన్నీ చేస్తారు. అంటే వర్కౌట్స్ చేస్తారు. వర్కౌట్ అనేది జిమ్ లా పెట్టేసుకొని సార్ అవన్నీ చిన్నప్పుడు ఎవరికి లేదండి. వాళ్ళు ఒరిజినల్గా బాడీ ఆ జనరేషన్లో ఫుడ్స్, ఈ 6 ప్యాక్ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడున్న ఆల్ ప్రోటీన్స్, చాలా సప్లిమెంట్స్ వచ్చేసాయి. బట్ ద రియలిస్టిక్ లైఫ్ ఏంటి? ఆ రోజులో నైట్ కూడా అన్నం తినేవారు, మధ్యాహ్నం ఇవేమి లేవు. మీరు ఉన్న సిస్టంలో మీరు వెళ్ళొచ్చు, ఎంత చేసినా 80 years బతుకుతాం, లేకపోతే 100. దాని మించి మనం దాటం కదా ఎన్ని చేసినా, అది ఫిక్స్డ్. సో మీకు తెలుసు, మీ మనసుకు తెలుసు నేను ఎక్కువ తింటున్నాను, తక్కువ. మీకు అది చెప్తుంటది, నువ్వు అక్కడ వెళ్తే నువ్వు గుద్దుకుంటావు లేదా పడిపోతావు, మైండ్ చెప్తుంది. మనం అది వినకుండా వెళ్తేనే మనకి ప్రాబ్లం. మీరు ఫస్ట్ మీ లోపల ఒకరు ఉంటారు, వాళ్ళు ముందే చెప్పేస్తుంటారు, చాలు ఇంత చాలు, ఇంకా ఆపుకోలేదు అని. అంటే ఇంక నీ ఇష్టం. సో ఈవెన్ దో యువర్ వర్క్ లోడ్ అయినా ఆల్సో ఎవ్రీథింగ్ ఇస్, మీకు ఎవరు అడ్వైస్ చేయగలరు, మీలోనే ఉంటారు ఒకరు అడ్వైజ్. ఎక్కువ తిన్నట్టు ఏం చూస్తారు సార్? ఎప్పుడైనా చూసినప్పుడు ఏం తింటుంటారు? తింటండి కర్డ్ రైస్, నార్మల్. ఎందుకంటే హెవీగా తింటే వర్క్ చేయలేం, మీటింగ్స్ అటెండ్ చేయలేం. మామూలుగా అంటే వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ చాలా తక్కువ. నాన్ వెజిటేరియన్ తక్కువ. ఆయనకి ఇష్టమైన కూరలు అని అలాగే ఏమి నాన్ వెజ్ కూడా ఏం తినరు ఆయన, ఇట్లా గ్రేవీ ఇట్లా పెట్టుకుని తిని. ఎప్పుడన్నా ఈ కూర ఇష్టం మన అంటే తెలుసు ఫ్రెండ్ అది ఇష్టం ఇది ఇష్టం అలాగే ఉన్న స్వీట్లు కానీ మేము ఉన్నప్పుడు బిర్యానీలు అట్లా చికెన్. ఇప్పుడు షూట్లో 10 రకాలు పెడతారు మనకి, షూటింగ్లో మనం అన్ని తినం, మనకి అన్ని పెట్టేప్పటికి ఆకలి పోతుంది. మీకు ఏవి 2 పెడితేనే మీకు ఆకలి ఉంటుంది. మన సిస్టమే ఎంత, మన కంటితో 3-4 చూస్తే ఓకే, 10 పెట్టారనుకోండి, మీకు ఏం తినాలి మీకు తెలియకుండా మనం పెద్దగా తినం. దాని మీద పెద్ద ఇది ఉండదు, కొద్దిగా టచ్ చేస్తాం అంతే అండి, అందుకని ఏం చేయలేము. దానివల్ల మీకు మీ హ్యాపీనెస్ అంతే. ఇప్పుడు పర్సనల్గా తీసుకుంటే నేను లాస్ట్ 10 years నేనే ఇంట్లో కుక్ చేస్తాను కంప్లీట్గా. సో మా పిల్లలు చేస్తాను అంటే మా వైఫ్ చేయరని కాదు, నేను ఒక ప్యాషన్గా చేస్తుంటా, తను హెల్ప్ చేస్తుంటారు. దీంట్లో అలాగే మా అమ్మగారు తీసుకుంటే, మా అమ్మగారు నాన్నగారు పోయిన తర్వాత మా అమ్మగారికి నేనే కంప్లీట్గా వంట చేస్తాను. ఎందుకు చేసామంటే నేను ఉన్నప్పుడు అంతా చిన్నప్పుడు మా అమ్మగారు నాకు చేశారు, సో నేను చేయాలి. సో మా అమ్మకి ఇష్టం వచ్చి ఆ సాటిస్ఫాక్షన్ ఇస్ టోటలీ డిఫరెంట్. సో ఇక్కడ వీళ్ళు చేసే వాళ్ళకి మన అందరికీ మనం ఏదైనా మంచిగా టేస్ట్గా ఇస్తే అన్నీ నచ్చుతాయి. చిన్నప్పుడులో మీకు ఒక నచ్చుండొచ్చు ఒక స్వీట్, ఇప్పుడు ఆ స్వీట్ మీరు తినలేరు. మేబీ ఆర్గానిక్గా లేదో ఆ ప్రిపరేషన్ మిస్ అయిందో, వాళ్ళ చేయితో చేస్తే ఒక రుచి ఉంటుంది. చేయి పడాలి, అమ్మగారు చేయి పడాలి, లేకపోతే మీ నాన్నమ్మగారు ఎవరో చేయి పడాలి. వేరే వాళ్ళు చేయి పడితే మీకు ఆ టేస్ట్ ఉండదు. మీరు ఇంట్లో తినే స్వీట్ షాప్లో మీరు తినలేరు. ఇంట్లో 3 తింటే షాప్లో 1 తింటారు మీరు. హోటల్ అంతే, ఇంట్లో మనం ఇంట్లో 2-3 దోశలు తింటాం, బట్ హోటల్ వెళ్తే 1 దోశ తింటాం. అది మన డైట్ అని అనలో, వాళ్ళు చేసే ప్రిపరేషన్ అది. సో అందుకే పవన్ కళ్యాణ్ రీసెంట్గా బుక్ చూశాను సార్, నాకు పర్సనల్గా చాలా నచ్చింది సార్. అది ఏ మ్యాన్ సెర్చింగ్ ఫర్ మీనింగ్, అర్థం కోసం మనిషి అన్వేషణ అని. దాంట్లో ఏంటంటే పాజిటివ్గా ఉంటాం. ఆ జైల్లో ఉండి అతను రైటరు, ఆ రచయిత జైల్లో ఉండి కూడా అతను ఆ బుక్ రాశాడటండి, ఎలా బతికాడు ఏంటి అని. అదే సార్, మీకు పెయిన్ ఎప్పుడు వస్తుందో అప్పుడు మీకు అన్నీ వస్తాయి. మీకు పెయిన్ లేనప్పుడు మీకు వస్తుందా? రాదండి. నాకు హాయిగా ఉన్నాను అనుకుంటాను. ఇప్పుడు పెయిన్ ఎప్పుడు ఉంటుంది? పవన్ కళ్యాణ్ ఆ బుక్ తీసారని చూసాను. అదే అండి, ఆయన అంటారు ఇప్పుడు దెబ్బ తగలపోతే మీకు తెలీదు, అది దెబ్బ తగలాలి, తగిలితేనే దాన్ని దాటి మనం తగిలితే అయిపోతుంది. యూ హ్యావ్ టు గో, మీరు మళ్ళీ వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి.
సో ఏ విషయం తీసుకున్నా కూడా మనం దాంతో భయపడకుండా ముందుకెళ్తూనే ఉండాలి. అది సార్ అదే మోటివేటర్, సెల్ఫ్ మోటివేషన్. ఇప్పుడు నేను అనుకుంటాను హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు కొన్ని పేషెంట్ చూస్తే చెప్తుంటారు ఈయన వెళ్తారు అంటుంటారు. ఇప్పుడు ఆయన కిటికీలో చూసేటప్పుడు ఆయనకి ఎట్లా అనిపిస్తుంది, రోడ్లో వెళ్ళి ఎంత హెల్తీగా ఉన్నాడు, వాళ్ళ ఉంటే బాగుండు, వాడికి ఎంత జబ్బు ఉందో ఈయనకి తెలియదు. ఇది అనుకోవడమే, మన వాళ్ళలోకి వెళ్ళిపోవడం కాదండి. ఆ టైంలో మీరు బుక్ ఇస్తే ఆయన రాస్తాడు భయంకరంగా, అది ఆ పెయిన్ ఉన్న టైంలో రాస్తాడు. లైఫ్లో ఏదో తప్పులు చేయకూడదు, నేను చేస్తే వాళ్ళు నేను సఫర్ అవుతున్నాను, టూ లేట్. సో ఎవ్రీథింగ్ మన ఎక్స్పీరియన్స్ వాళ్ళు తీసుకొని కొన్ని మనం ముందుకెళ్ళాం. లైఫ్ ఎవ్రీబడి సేమ్. ఎంత అదే అంటారండి, ఎంత రిచ్ ఉన్నా ఇదే తినాలి, గోల్డ్ తినలేరు కదా. అది మన పవన్ కళ్యాణ్ మాట్లాడారు, ఏమి చేయలేము అని చెప్పి ఏమి చేయలేము కదా, అది ఏమి తినలేరు మీరు. ఈ మధ్య ఒకప్పుడు వేసుకుని ఈ మధ్యన ఎవరు వేసుకోవడం కూడా లేదు, అది బరువు అని. ఐస్ క్రీమ్ తిట్టలేదండి, మానేశారు. అంటే హెల్దీ లైఫ్ అని మనం చెప్తున్నాము, అది ఆ సిస్టమ్ అట్లా అయిందంటే.